హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు allinonemahi. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికి వచ్చి నేను ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా శనగపిండి, కొద్దిగా సాల్ట్ వేసుకొని దాన్ని అయితే మిక్సీ చేసుకున్నాను అనమాట. అందులోకి వచ్చి చిన్న చింతకాడ అయితే యాడ్ చేసుకొని దీన్ని ఇలాగ కొంచెం వాటర్ వేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి. మనం మిరపకాయలని కట్ చేసుకొని దానిలో ఉన్న వేస్ట్ ఉంటుంది కదా, అదైతే తీసేయాలి. ఎందుకంటే మిరపకాయ అనేది కారంగా ఉంటాయి ఈ కాయలు, అందుకని నేనైతే తీసేస్తున్నాను. ఇలా తీసేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను ఈ మిరపకాయలు అయితే పెడుతున్నానండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయండి. బయట దొరుకుతాయి కదా మనకి బండి మీద, ఆ స్టైల్ అనమాట ఇవి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో అయితే పెట్టండి. ఇవైతే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడైతే నేను ఒక బౌలు శనగపిండి తీసుకున్నాను అనమాట. దానిలోకి కొద్దిగా ఒక స్పూన్ వరిపిండి వేసానండి. దానిలోకి వచ్చి చిటికెడు పసుపు, దాంట్లోకి కొద్దిగా వంట సోడా యాడ్ చేశాను అనమాట, కొంచెం సాల్టు. ఇవన్నీ కూడా బాగా వాటర్ వేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి బ్యాటర్ని అయితే మనం రెడీ చేసుకోవాలన్నమాట. దీన్ని అయితే బాగా కలిపేసుకొని మనం పక్కనైతే పెట్టుకుందామండి. ఈ లోపు అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ అయితే పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈ ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడైతే మనం బజ్జీ అయితే వేసేసుకుందాం. మనకి అచ్చం బయట తెచ్చుకున్నట్టే వస్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనం బయట ఏమి వాళ్ళు వేసిన ఆయిల్లోనే వేస్తారు కదా, అలా ఏమీ లేకుండా మనకి ఇంట్లోనే చాలా నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా, ఎక్కువ టైం కూడా తీసుకోదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇవైతే వేగిపోయాయి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇదిగోండి వేడి వేడి మిర్చి బజ్జీ అయితే రెడీ అనమాట. నేను ఉన్నాయి కూడా వేసేసుకుంటున్నాను. ఇవైతే వేగుతుంటాయి. ఈ లోపు అయితే మనమైతే ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇవిగోండి నేనైతే కొంచెం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పక్కన. ఇవిగోండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. నేనైతే తింటూ ఎంజాయ్ చేసేస్తాం. ఇప్పుడైతే మా పాప తింటుంది చూడండి. సూపర్ ఉన్నాయమ్మా, చాలా బాగున్నాయి అంటుంది.